హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీవియస్గా కేజీబీవీకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్పుకున్నాం కదండి. అప్పుడు చెప్పుకున్నప్పుడు దీనికి సంబంధించి టైం మనం 11వ తారీఖు 1 నెల 2026 ఉండబోతుంది. 20వ తారీఖున మనకి ఇంటర్వ్యూ కార్డులకు పిలుస్తారు. ఏదైతే 1వ తారీఖున ఫిబ్రవరి 1న జాయినింగ్స్ ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించి సెలక్షన్ అనేది జరుగుతుంది. 1095 పోస్టులకు గాను మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి సంబంధించి టైం అనేది ఎక్స్టెండ్ చేశారండి. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి. అలాగే ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి గెజిటెడ్ సైన్ కావాలా వద్దని కూడా చాలామంది అడుగుతున్నారు. శాలరీ అనేది ఎంత ఉంటుందని కూడా చాలామంది మనకి కామెంట్ రూపంలో అడగడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియోలో మనం అవన్నీ కూడా సింపుల్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దీనికి సంబంధించి టైం అనేది పెంచడం అయితే జరిగిందండి. అఫీషియల్గా జీవో అనేది మనకి ఇవ్వకపోయినప్పటికీ కూడా టైం అనేది పెంచారు. కాబట్టి ఈ ప్రక్రియ అనేది ఏదైతే జనవరి 20 ఉందో జనవరి 20 వరకు దీనికి సంబంధించి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం తర్వాత ఏమని చెప్పుకున్నాం, ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ కానీ తర్వాత ఇంటర్వ్యూకి ఎప్పుడు రావాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మనకి ఒక చార్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదివరకు డేట్స్కి సంబంధించి వివరాలు మీకు వాళ్ళు ఇచ్చారు. టెంటేటివ్ డేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా. ఈ డేట్స్ అన్నీ కూడా అగైన్ మారుతాయి అన్నమాట. మనకి వీళ్ళు టైము 20వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. కాబట్టి మిగిలిన ఏవైతే ప్రొవిజనల్ లిస్ట్ సెలెక్ట్ చేయడం, ఇంటర్వ్యూకి ఎవరిని పిల్లల గ్రీవెన్స్కి సంబంధించి కానీ ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి డేట్స్ అనేవి మారుతాయి. వీళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది మీలో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవడానికి ఉండిపోతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. చాలామంది మా క్వాలిఫికేషన్కి, మా జిల్లాకి, మా మండలానికి ఉన్నాయని అడుగుతున్నారండి. అది మరి ప్రతి ఒక్కరికి మనం అలా చెప్పడానికి అవ్వదు. కాబట్టి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను మీకు జత చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూసే ప్రయత్నం చేయండి. అలాగే అప్లికేషన్కి సంబంధించి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎవరికైనా కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. అప్లికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్తో పాటు మీ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. మీ విద్యార్హతలు ఏవైతే ఉన్నాయో బీఈడీ మీద బీఈడీ పెడితే బీఈడీకి సంబంధించి కానీ, కంప్యూటర్కి సంబంధించి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ, జెరాక్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో జెరాక్స్లు అన్నీ కూడా మీరు పెట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. వాటి మీద కొన్ని ఏరియాల్లో గెజిటెడ్ సైన్ అనేది అడుగుతున్నారండి, కొన్ని ఏరియాల్లో అడగట్లేదు. సో మీరు గెజిటెడ్ సైన్ చేయించుకొని వెళ్తే తిరిగి ఇదే ఉండదు. కాబట్టి ఎవరైనా చేయించుకొని వెళ్ళండి. నా సజెషన్ అయితే ఖచ్చితంగా చేయించుకొని వెళ్ళమని చెప్తాను. మీకు స్థానికంగా జడ్పీ స్కూల్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎం గారు దాని దగ్గర మీరు చేయించుకోవచ్చు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్తే వాళ్ళు మీ డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదని వెరిఫై చేసుకొని వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పశువుల హాస్పిటల్ ఏదైతే దగ్గరలో ఉందో మండల పశువుల హాస్పిటల్లో వెటర్నరీ డాక్టర్ గారు కూడా చేసేందుకు అవకాశం అయితే ఉంది. కానీ వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి చూసి మీకు సైన్ చేస్తారు. అలాగే కాలేజ్ ప్రిన్సిపల్స్ దగ్గర కూడా మీరు చేయించుకోవచ్చు అండి. ఖచ్చితంగా చేయించుకునే పట్టుకెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు, మీ ఆధార్ కార్డ్ పెడతారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెడతారు, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెడతారు, రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ పెడతారు. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఆల్రెడీగానే ఉంటే మాత్రం అది కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రీవియస్గా మనం మళ్ళీ పోస్టుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 1095 పోస్టులకు సంబంధించి భర్తీ అవుతుంది. కంప్లీట్గా అవుట్ సోర్సింగ్ దీనికి సంబంధించండి, రెగ్యులైజ్ కాదు. మీకు గౌరవ వేతనంలో శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే టైం అనేది పెంచారు. కాబట్టి దీన్ని గమనించుకొని మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి. తర్వాత చాలామంది ఏం అడుగుతున్నారంటే శాలరీ అనేది ఎంత ఉండబోతుందని చెప్తున్నారు. అది ఏపీసీఓఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఇంచుమించుగా 25,000 వరకు కూడా మనకి 18,000 నుంచి 25,000, 18,000 నుంచి 25,000 వరకు కూడా ఉండే అవకాశం ఉన్నదని చెప్పేసి తెలుస్తూ వస్తుందండి. సో ఇది దీనికి సంబంధించి మీరు గెజిటెడ్ సైన్కి సంబంధించి క్లారిఫికేషన్ కానీ, అలాగే టైం ఎక్స్టెన్షన్ సంబంధించి వివరణ కానీ, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి అప్లికేషన్ కూడా మీరు ఎలా నింపాలనేది నేను మీకు ఒకసారి చెప్పి చూస్తాను. అది కూడా చూసే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సంబంధించి సూట్ అవుతుందా లేదా అనేది క్వాలిఫికేషన్ కూడా అన్ని క్లియర్గా మెన్షన్ చేసి అది చూసుకొని మీరు ఫాలోఅప్ చేసుకోండి. లేదంటే ప్రీవియస్ వీడియోలో ప్రిఫరెన్స్ ఉంది, అది కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది నేను ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తుంది అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో నేను అందుబాటులో ఇస్తున్నాను. అభ్యర్థి పేరు దగ్గర మీ నేమ్ రాస్తారు, తండ్రి, భర్త. మీకు ఇంకా పెళ్లి కాకుండా ఉంటే మీ నాన్నగారి పేరు రాస్తారు. పెళ్ళి అయిపోతే మాత్రం మీ హస్బెండ్ పేరు రాస్తారండి. కంప్లీట్గా ఇది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ ఇస్తారు, పుట్టిన తేదీ ఇస్తారు, వయసు అనేది రాస్తారు, కులం బీసీడీ, ఎస్సీ, ఎస్టీ అందులో సబ్ క్యాస్ట్లు కూడా మీరు రాసుకుంటారు. బీసీడీ అయితే గౌరవ అలా ఏవైతే ఉన్నాయో, బీసీఏ అయితే ఏంటి అలా వివరాలన్నీ కూడా రాస్తారు. స్థానిక మండలం మీరు ఏదైతే మండలం మీకు వస్తుందో ఆ మండలం పేరు రాస్తారు.
జిల్లా మీరు ప్రస్తుతానికి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో కొత్త జిల్లాల ప్రకారమే మీరు ఈ పోస్టులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త జిల్లాలో మీరు అప్లై చేసుకోవాలి. విద్యార్హతలు కూడా రాసుకుంటారండి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి ఏవైతే క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ అని కూడా ఇస్తారు. దరఖాస్తు చేస్తున్న రకం అక్కడ పైన మీకు స్టార్టింగ్లో నేను మొత్తం మీద 520 సుమారుగా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో 2 టైప్స్, టైప్ 3, టైప్ 4 ఉన్నాయి. అందులో ఏ రకంగా రాస్తున్నారని రాస్తారు. తర్వాత దరఖాస్తు చేసుకునే కేజీబీవీ మీరు ఏదైతే మనకి మీ జిల్లాలో మీకు సంబంధించి వివరాలన్నీ కూడా మీకు వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది కదండి. మీరు మీకు సంబంధించిన జిల్లాలో మీరు వెళ్ళినప్పుడు మీ జిల్లాలో ఏ మండల కేంద్రాల్లో ఏ స్కూల్లో ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వివరాలు స్టిక్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మీరు చూసుకొని ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్, ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకొని అది రాసుకుంటారు. దరఖాస్తు చేస్తున్న పోస్ట్ కూడా మీరు ఏ పోస్ట్, వార్డెన్కా లేకపోతే కుక్కా, ఏవైతే మీరు పోస్టులకి మీరు పెట్టుకుంటున్నారో కంప్యూటర్కి సంబంధించా, అలా ఏదైతే ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అవి ఏదైతే ఉన్నదో అది స్పష్టంగా క్లియర్గా రాయమన్నారు. మీరు 1, 2, 3 ఎలిజిబుల్ అయితే 3 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాసుకుంటారు. లేకపోతే సమాచారం కోసం మీ ఇంటి నెంబరు, డోర్ నెంబరు, ఇది రాస్తారు. వీధి, గ్రామము, మండలం, జిల్లా, పిన్ కోడ్ అనేది రాస్తారు. మీ వ్యాలిడ్ ఫోన్ నెంబరు 2 ఉంటే 2 కూడా ఇవ్వండి. చూడండి ఇక్కడ జతపాసం సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, విద్యార్థి సర్టిఫికేట్లు. కొంతమంది అడుగుతున్నారు గెజిటెడ్ సైన్స్, కొందరు అడగట్లేదు. సో మీకు అవకాశం ఉంటే చేయించుకుని పట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు వెళ్ళి తిరిగి వచ్చేదానికన్నా ముందుగానే చేసుకుంటే బెస్ట్ కదా. ఇక్కడ డేట్ వేస్తారు, దరఖాస్తుదారుని సంతకం కూడా పెట్టుకుంటారు. ఈ రకంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇవి 2 కూడా మీకు మనం అందుబాటులో మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇకపోతే ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ కానీ ఇంటర్వ్యూస్ డేట్స్ గురించి కానీ మనం ఫర్దర్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. థ్యాంక్ యూ అండి.